ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన శక్తితో, నూతన అభిషేకంతో మనందరిపైకి దిగిరాబోతున్నాడు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిపై ఆయన జీవం ప్రవహిస్తుంది. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి రాబోతున్నాడు. మీ సమస్యల నుండి విడుదల చేయబోతున్నాడు. మీకున్న వేదన నుంచి విడుదల చేయబోతున్నాడు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దేవుడు విడిపించబోతున్నాడు. ఒకవేళ దేవునితో బంధం కావాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి అనుకుంటే వర్తమానం వింటుండగానే దేవుని శక్తి నీ పైకి దిగిరాబోతుంది. ఆత్మశక్తితో పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను దర్శించబోతున్నాడు. నీ ప్రాణం, ఆత్మ, దేహం దేవుని యొక్క ఆత్మతో నిండుకొనిపోయి దేవుని ఆత్మలో ఆనందించబోచున్నవి. ఓకే, ఆ ప్రవాహం వలె దిగిరాబోతున్న ఆ దేవుని ఆత్మ కొరకు ఎదురు చూద్దాం. ఆ ఆత్మ ద్వారా వచించబడుతున్న ఆ ప్రవచనాత్మకమైన వర్తమానము కొరకు ఎదురు చూద్దాం. ఆ వర్తమానాల్లోని దేవుని యొక్క శక్తి నీ జీవితాన్నే మార్చేస్తుంది. పరలోక సంబంధమైన, పరిశుద్ధ సంబంధమైన ఆయుధాలను ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధరింపజేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. వెల్కమ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవా, బలముగా దిగిరండి నాయన, బలముగా దిగిరండి, బలముగా దిగిరండి నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిపై నీ అభిషేకం దిగివచ్చునుగాక. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ జీవం ప్రవహించునుగాక. వ్యాధి, బాధ, సమస్యలు తొలగిపోవునుగాక. అశాంతి, అసమాధానం తొలగిపోవునుగాక. దేవుని యొక్క జీవం ప్రతి ఒక్కరిలో ప్రవహించునుగాక. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఇక్కడ జరుగునుగాక. టోరెల్లెండ్రిజు రీకాబారవే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవాహం వలె దిగివస్తున్నాడు. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన మీ అందరిపైకి దిగివస్తున్నాడు. రెండ్రె బేషు రీకా లాహారా జద్దోరి అనంకృతావే. సహోదరి హారిక, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరు, బాధపడుతున్నావు, ఇదిగో నిందలు భరిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హారిక, నీవు స్వస్థపరచబడుచున్నావు. రేపేరియోరి కమహమరియనంద్రో ట్రెలియోరి కర జదురో శకరవే. సహోదరి, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. హారిక, దిగులు పడకో, సంతోషించుము, ప్రభునామాన్ని మహిమపరచుకొనుము. ఒక గొప్ప మిరాకల్ జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే దేవుడు గొప్ప కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. క్రోజీ మీ మహారాధుల దరివి నింకరవే. సహోదరి శకుంతల, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అప్పులు విస్తారమైపోయాయి. విస్తారమైన అప్పుల వలన ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. కుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను మహత్తరమైన కార్యాన్ని చేయబోతున్నాను. ఇదిగో, నీ అప్పులన్నిటినీ నేను తీర్చబోతున్నాను. త్వరలోనే కని విని ఎరుగని అద్భుతమైన రీతిగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను. దిగులు పడకు, ఓ మహత్తరమైన కార్యం జరుగుతుంది. నీ రుణములన్నీ కొట్టివేయబడుతున్నాయి. నీవు ఆశీర్వదించబడుతున్నావు. క్రోప్లేట్రి బేషూరి భౌదరి అని మింకరందరవే. సహోదరి బోధన, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బోధన, ఇదిగో నీ భర్త వలన ఇబ్బందులు పడుతున్నావు. నీ ఉద్యోగం చేస్తున్నావు, అయినా నీకు సంతోషం లేదు. నీ భర్త నిన్ను నిందించి హింసిస్తూ ఉన్నాడు. దిగులు పడకో, నీ నిందను నేను తొలగిస్తున్నాను, నీ బాధను నేను తొలగిస్తున్నాను. నీ భర్తను త్వరలో మార్చివేయుచున్నాను. ఇదిగో, నిన్ను ప్రేమించేటట్లుగా, నీ కుటుంబంలో సంతోషం వెలుగునట్లుగా నేను చేయబోతున్నాను. ధైర్యం కలిగి ఉండు. రోషే బేల్యుదిరి ఖర అజద్రోష కరవే. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేకం ఇక్కడ కృమ్మరించబడును గాక. పరిశుద్ధ జీవం ఇక్కడ విడుదలగును గాక. రో ప్రేక్యోలెంద్రో శబెరివే. ఇప్పుడే తాకండి నాయన. ప్రతి ఒక్కరిని దర్శించండి. గొప్ప విడుదల దయచేయండి. అగ్ని వలెని యొక్క వర్తమానంతో ప్రతి ఒక్కరిపైకి దిగిరండి. మీరే మహిమ పొందమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సంచలనాత్మకమైన అభిషేకంతో మన మధ్యలో సంచరిస్తున్నారు. దేవుడు చేయుచున్న కార్యాలను ఒక రెండు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నెల్లూరు నుండి మార్తమ్మ, దైవజనులైన సియోన్ రాజు గారు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలంగా నా బ్రెయిన్లో క్లాట్స్ ఉండుట చేత అవి క్యాన్సర్కు దారితీశాయి. డాక్టర్స్ అన్నారు బాగుపడడం సాధ్యం కాదు, ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు అని చెప్పారు. అటువంటి పరిస్థితిలో టీవీలో మీ వర్తమానం విని నేను మీకు కాల్ చేశాను. కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబిచ్చారు. బ్రెయిన్లో క్లాట్స్ లేవు. ఆ వారములోనే దేవుడు పూర్తిగా నన్ను బాగు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచుతున్నాను. నెల్లూరు నుండి వరమణి, దైవజనులైన సియోన్ రాజు గారు, మీకు వందనాలు. నా మనవడికి ఉద్యోగం లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతుండగా చాలా కష్టంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా మీ వర్తమానం నేను టీవీలో చూశాను. చూసి ఫోన్ చేసి మీకు ప్రార్థన చేయించాను. మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే నా మనవడికి ఉద్యోగం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారు కదా, దేవుడు తన యొక్క సంచలనాత్మకమైన శక్తితో అద్భుతాలు సృష్టిస్తున్నారు. క్యాన్సర్ రోగులను బాగు చేస్తున్నారు. దురాత్మల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని సమస్యల్లో బాధపడుతున్నా దేవుడు మీకు గొప్ప విడుదలను దయచేయబోతున్నారు. దిగులు పడొద్దు, భయపడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అది నా పర్సనల్ నెంబర్. ఖచ్చితంగా నేనే మీ ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నాను. దేవుని యొక్క అభిషేకం మీపైకి విడుదల చేయబోతున్నాను. కొన్ని వందల మంది, వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కాల్ కలవకపోవచ్చు. అయినా దిగులు పడొద్దు. తర్వాత అయినా ట్రై చేయండి. మరుసటి రోజైనా మీరు ట్రై చేయండి. మీ కాల్ కలిసింది అంటే తప్పకుండా దేవుడు మీకు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వర్తమానానికి వెళదాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని అనుకుంటున్న ఆయన దివ్య వర్తమానం, ఆయన ప్రభావముతో నిండిన అంశం, శ్రమలోకి దూకి దేవునితో పైకి. వర్తమానం అంశంలోనే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది మీకు. ఎందుకంటే ప్రతి వర్తమానంలో దేవుని యొక్క ఆత్మ శక్తి కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము చేత నింపబడిన వర్తమానమే మీకు అందించబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవం ఏ వర్తమానంలో ఉందో అదే మీ వద్దకు వస్తుంది. గనుక ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత కేవలం పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, 21వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే అక్కడ శిష్యులు చెప్తున్నారు అపోస్తలుడైన పౌలుకి, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని శిష్యులు ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆత్మ ద్వారా చెప్పిరి. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు వారికి, యెరూషలేములో అడుగు పెట్టవద్దు దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటకి అపోస్తలుడైన పౌలు ఏం చేయాలి అంటే, దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆగిపోవాలి.
రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అపోస్తుడైన పౌలు దైవ సంబంధమైన ఆత్మచేత నింపబడి దేవునితో మిళితమై కలిసిపోయి ఆత్మతో నింపబడి దేవుడు సెలవిచ్చే ప్రవచనాత్మకమైన ఆ గైడెన్స్ని బట్టి, పైనుంచి దిగి వస్తున్న ఆ గైడెన్స్ని బట్టి ఫాలో అవుతాడు. ఆమేన్. ఇంకా చూస్తే మనము ఆ 21వ అధ్యాయంలోనే 10-11 వచనాలను చూస్తే, అగబు అనే ప్రవక్త, జాగ్రత్తగా గమనించండి, అగబు అనే ప్రవక్త, ఆయన ఒక ప్రవక్త, పౌలు యొక్క నడికట్టు తీసుకొని కాళ్లను చేతులను కట్టుకొని ఈ నడికట్టు గల మనుషుని యెరూషలేములోని యూదులు ఇలాగు బంధించి అన్యజనులకు అప్పగింతురని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అని చెప్తున్నాడు. అగబు అనే ప్రవక్త పౌలు యొక్క నడికట్టు తీసుకొని తన కాళ్ళు చేతులు బంధించేసుకుని చెప్తున్నాడు, ఇదిగో యెరూషలేములో యూదులు ఏం చేస్తారంటే ఈ నడికట్టు గల వ్యక్తిని, అంటే అపోస్తలుడైన పౌలుని పట్టుకొని బంధించి అన్యజనులకు అప్పగించేస్తారు, అన్యజనులు కొడతారు, చంపేస్తారు. ప్రైజ్ ద లార్డ్. బంధించేస్తారు. అప్పుడు ఆ మాటకి అపోస్తలుడైన పౌలు ఏమనాలి? అమ్మో, నన్ను బంధించేస్తారా, నేను ఆగిపోతాను, నేను వెళ్ళను అని చెప్పాలి. కానీ ఏమంటున్నాడో తెలుసా? తనకు దేవునితో కలిగిన బంధం, ఆ స్థితిని బట్టి అతను మాట్లాడుతున్నాడు. దేవునితో అతనుకున్న సంబంధ బాంధవ్యం, దానిని బట్టి, ఆ రిలేషన్ బట్టి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన, ఆత్మ వరములతో నింపబడిన దైవజనుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు యెరూషలేములో కాలు పెట్టొద్దని చెప్తా ఉంటే ఈయన దానికి ఆపోజిట్గా ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన ఇచ్చిన ఆన్సర్ 21వ అధ్యాయంలోనే 13వ వచనంలో పౌలు, మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తున్నారెందుకు? నేనైతే యేసు నామము నిమిత్తం, హల్లెలూయా, యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాదు, చనిపోవుటకును నేను సిద్ధముగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ పౌలా, నువ్వు యెరూషలేములోకి వెళ్తే అక్కడ నిన్ను బంధిస్తారు. ఓ పౌలా, నువ్వు యెరూషలేములోకి అడుగు పెట్టొద్దు, అక్కడ నీకు శ్రమ ఉంది అని వర్తమానం విన్న పౌలు ఆగేది లేదో. చనిపోవటానికి కూడా నేను రెడీ, కానీ యెరూషలేములోనికి నేను వెళ్ళాలి. ఎక్కడైతే దేవుని నామము అవమానపరచబడినట్లుగా దేవుని నామాన్ని నేను ఎంత బాధ పెట్టానో, నా యేసు నామాన్ని ఆ యెరూషలేములోనే చాలా నిందించాను. ఆ నామము కొరకు నేను శ్రమలోనికి దూకేస్తా, నా ప్రాణమైన ఇచ్చేస్తాను, కానీ వెళ్ళకుండా ఆగను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని చెప్తున్నాను. దేవుడు ఒకవేళ ఇదే సందర్భాన్ని మీ జీవితంలోనికి తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగో దేవుడు నిన్ను హైదరాబాద్ వెళ్ళొద్దంటున్నాడు అని ఎవరైనా ప్రవచించారనుకోండి, అక్కడితో ఆపేస్తారు మీ ప్రయాణం. దేవుడు ఇదిగో భద్రాచలం వెళ్ళొద్దంటున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, అక్కడ నీకు శ్రమ కలుగుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ప్రవచనం చెప్పారనుకోండి, అమ్మో నాకు శ్రమ ఉందా అక్కడ, అయితే నేను వెళ్ళను. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శ్రమ ఉందని దేవుడు చెప్పిన ఆ శ్రమన దేవుని నామ మహిమ కొరకు అయితే ఓకే, ఐ ఆమ్ రెడీ అని చెప్పాలి. ఒకవేళ నీకు బాధలున్నాయి, కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, అది దేవుని నామ మహిమ కొరకైతే, అది యేసు క్రీస్తు నామ మహిమ కొరకైతే
చావటానికైనా నువ్వు రెడీయా? మరణించటానికైనా నువ్వు సిద్ధమా? అపోస్తలుడైన పౌలు తనకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి, తనకున్న విశ్వాసపు ఆధిక్యతను బట్టి, తనకున్న విశ్వాసపు ఐశ్వర్యాన్ని బట్టి, దేవునితో తనకు కలిగిన రిలేషన్ బంధాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఎస్, ఈ దేహం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు, నా దేవుని కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఇలాంటి వారు బహు కొదువుగా కనిపిస్తారు. దేవుని కొరకు బ్రతికేవారు బహు కొద్దిగా కనిపిస్తారు. అక్కడక్కడ దేవుని కొరకే అంతా ఖర్చు చేసేస్తే నాకేముంటుంది? ఇంకా దేవుని కొరకే ప్రయాసపడితే నాకేం మిగులుతుంది? దేవుని కొరకే అంతా ఇచ్చేస్తే నేనేమి దాచుకోవాలి? నా పిల్లల కొరకు నేనేం ఖర్చు పెట్టుకోవాలి? దేవుని గురించే నేను ప్రయాసపడితే నా కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? ఇలాంటి ఆలోచనలతో తమ కొరకే బ్రతుకుతున్న వారు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. తమ పిల్లల కొరకు బ్రతుకుతున్నారు, తమ సుఖాల కొరకు బ్రతుకుతున్నారు. తమ పిల్లలు 4 తరాల వరకు సంతోషించి ఎంజాయ్ చేయనట్లుగా డబ్బుని పోగేసేస్తున్నారు, ధనాన్ని సమకూర్చేస్తున్నారు. కానీ దేవుని యొక్క సువార్తను వ్యాపింపజేయుట కొరకు, దేవుని యొక్క పని విస్తరించుట కొరకు, దేవుని కొరకు నా ప్రాణమైనా సరే, నా ప్రాణం పోయినా సరే నేను దేవుని కొరకు బ్రతుకుతాను అనేవారు ఎవరున్నారండి? అలా దేవుని కొరకు బ్రతికితే నీ సాక్ష్యం భూదిగంతముల వరకు విస్తరిస్తుంది. ఎస్, హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతికేవారు కావాలండి. క్రీస్తు కొరకు శ్రమను ఆహ్వానించేవారు కావాలండి. శ్రమ అంటే భయపడిపోయేవారు కాదు. శ్రమ అంటే భయపడిపోయి పారిపోయేవారు కాదు. శ్రమను ఎదుర్కొనేవారు కావాలి క్రీస్తు నామము నిమిత్తం. ఆమేన్. వ్యాధులంటే పారిపోయేవారు కాదు, శ్రమ అంటే పారిపోయేవారు కాదు. నీ జీవితంలోనికి శ్రమ ఎదురొచ్చినా నో ప్రాబ్లం, నా ప్రాణం పోయే వరకు ఆయన కొరకు బ్రతుకుతాననేవారు కావాలండి దేవుడికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అపోస్తలుడైన పౌలు శ్రమ అయినను శ్రమను ఎదుర్కొని శ్రమకు ముందుగా నిలిచి దేవుని నామ మహిమ కొరకు ఆయన ఒక హతసాక్షి అయిపోయారు. అపోస్తలుడైన పౌలు అవును, శ్రమలోకి దూకి దేవునితో పైకి, ఆమేన్, దేవుని నిమిత్తం శ్రమలోనికి వెళ్ళి దేవునితో పైకి వెళ్ళిపోవడం ఎంత భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సందర్భాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 కనిపిస్తారు. అక్కడ నెబుకద్నెజరు అనే రాజు కూడా కనిపిస్తాడు. ఆ రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి ఈ ప్రతిమకు నమస్కరించని వాడెవడో వాడిని మండుచున్న అగ్నిగుండంలో వేసేస్తానని జడిపించాడు. రాజ్యాన్ని కంగారు పెట్టాడు. కానీ ఆయన బెదిరింపులకు జడిసిపోని, భయపడని ఒక 3 మాత్రం క్రీస్తు నామ మహిమ కొరకు నిలవబడిన యోధులు అక్కడ కనిపిస్తారు. వారే షడ్రకు, మేషకు, అబేద్నెగో. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 రాజా నెబుకద్నెజరు, మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండము నుండి తప్పించటానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మా ప్రాణాలు ఆయన కొరకు ఇచ్చేస్తాం. ఎస్, కానీ నీవు నిలవబెట్టించిన ఈ విగ్రహానికి, నీవు నిలవబెట్టించిన ఈ కళ్ళుండి చూడని, నోరుండి మాట్లాడని, చేతులుండి కదపలేని, నోరుండి మాట్లాడలేని ఈ విగ్రహానికి నమస్కారం చేయడం మాత్రం జరగదు. ప్రైజ్ ది లార్డ్. సవాల్. ఒక రాజుకి భయపడలేదో దేశాన్ని పరిపాలించే రాజుకి భయపడని వీరులు క్రైస్తవ వీరులు. ఆమేన్.
అంతేనండి, రాజుకి కోపం వచ్చింది, రౌద్రుడైపోయాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను ఆజ్ఞాపించాడు అగ్నిగుండములో వేసేయమని. రాజు యొక్క కోపము రౌద్రము ఎక్కువైపోయి ఆ కోపానికి తాళలేని షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారిని అగ్నిగుండంలో వేసిన వారు ముందు కాలిపోయారండి, కాలిపోయి చనిపోయారు. కానీ అగ్నిగుండములోనికి వెయ్యబడిన షడ్రకు మేషకు అబేద్నెగో అనేవారు చాలా సంతోషంగా అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. వారితో పాటు దేవదూతను పోలిన దేవుడు అక్కడ తిరుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమలోకి దూకటానికి సిద్ధపడిన షడ్రకు మేషకు అబేద్నెగోలతో దేవుడు ఉన్నాడు. రాజు చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నిజమా అనుకుంటున్నాడు. పిలుస్తున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగో అని వారులారా మీరు బయటకు రండి, బయటకు రండి. మిమ్మల్ని బయటకు తీసేవాడు ఎవడు లేడిక్కడ, మీరే బయటకు వచ్చేసేయండి. ఎస్, శ్రమలోనికి దూకి దేవుని కొరకు దూకి దేవునితో పైకి. ఎస్, శ్రమను దేవుని కొరకు ఎవరైతే డీల్ చేస్తారో, శ్రమను ఎవరైతే దేవుని నిమిత్తం ఎదుర్కొంటారో ఆ శ్రమ వారిని ఏమీ చేయదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ శ్రమ నిన్నేమీ చేయదు. రోట్రెల్ యుషిరి ఖబా రజదరవే. కాబట్టి దేవుని కొరకు నిలబడే యోధులు కావాలి, దేవుని కొరకు శ్రమను ఎదుర్కొనే వీరులు కావాలి. సిద్ధపడ్డవారు అపజయం పాలవరు, గొప్ప విజయాన్ని సాధిస్తారు. నీ జీవితంలో ఎటువంటి శ్రమ అయినా కావచ్చు, గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రోట్రే బై శుక్ల హరా జదరి అని ఇంకో డ్రైల్యూ డ్రైరీ షోర్రా ఖబాబాబాబా. సహోదరి కాంతమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుమార్తెకు వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా కాంతమ్మ, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ కన్నీళ్లు ప్రభువు చూస్తున్నాడు. త్వరలోనే నీ కుమార్తెకు దేవుడు వివాహాన్ని చేయబోతున్నాడు. రిక్షో ప్రోతవెరి లిఖానమ హరజందురవే. దిగులు పడుకు, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. సహోదరి రేణుక, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కడుపులో క్యాన్సర్ గడ్డలున్నాయి, కడుపులో క్యాన్సర్ గడ్డలున్నాయి. డాక్టర్స్ చచ్చిపోతావన్నారు. నీవు చావనే చావవు. దేవుని అభిషేకం నీ లోపలికి వస్తుంది. ఇప్పుడే ప్రభు నిన్ను తాకుతున్నాడు. గొప్ప విడుదల కలుగుతుంది నీకు. డోంట్ వరీ, దిగులు పడకు, నువ్వు బాగవుతున్నావు, నీవు బ్రతుకుతావు. రోష బేక్లో డ్రైషు నీకా రాజా దూరవి తీకన మరివే. సహోదరుడు ప్రకాష్, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఒక ఉద్యోగం చేయుచున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని కొరకు ఉపయోగపడాలి. త్వరలోనే ప్రమోషన్ ఇస్తున్నాడు. ప్రకాష్, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు దేవుని నామ మహిమ కొరకు. క్రోట్రెలి ఒజిరియా హబార్ ఎదురక్కనందురవే. సహోదరుడా ముఖేష్, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కృప చేత నిన్ను నింపి నా సేవ కొరకు నేను పిలుస్తున్నాను. క్రోట్రెల్ ఇషిరి ఖమ రజంద్రు థకరియనందరవే. నా కృప చేత నేను నిన్ను నింపి ఆశీర్వదించబోతున్నాను. ముఖేష్, నా మహిమ కొరకు నిన్ను వాడుకోబోతున్నాను. నువ్వు చేర్చున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయబోతున్నాను. దిగులు పడుకో, ధైర్యం కలిగి ఉండు, నేనున్నాను నీ పక్షముగా. క్రోదెబేరి భీషోరా కలధరవే రెండ్రై షోర ఖబ హజుదురవే. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి నాయన. నీ అభిషేకాన్ని విడుదల చేయండి నాయన. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలో నీ ప్రత్యేక శక్తిని విడుదల చేయండి. బలహీనులందరూ బలపరచబడాలి, వ్యాధిగ్రస్తులందరూ బాగవ్వాలి, దురాత్మల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరు విడుదల పొందాలి. రోక్రే మెండ్రో జలికర జంద్రో శరీవిరి హనందరవే లికోరవే కబాసందరవే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప విడుదలను ప్రకటించండి. మీరు ఇస్తున్న విడుదలను బట్టి వందనాలు, గొప్ప విజయాన్ని బట్టి వందనాలు. నీకే కృతజ్ఞతలు చెప్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా సరే, దురాత్మలతో పీడింపబడుతున్నా, చేతబడి శక్తులతో నలిగిపోతున్నా, ఏం దిగులు పడొద్దు. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. దేవుడు తన దివ్య శక్తితో మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఖచ్చితంగా మీరు విడుదల పొందుతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే
మీలో ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే, నన్ను పిలవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. తప్పకుండా నేను వస్తాను. మీకు డేట్ ఇచ్చి తప్పకుండా వస్తాను. తప్పకుండా మీ వద్దకు వచ్చి మీ పరిచర్యలో నేను ఉపయోగపడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్. డైరెక్ట్గా మీరే కాల్ చేయండి, నేనే మాట్లాడతాను. ఒకవేళ కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవకపోవచ్చు, ఆయన చింతపడొద్దు, తర్వాత అయినా ట్రై చేయండి. తర్వాత ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే, పర్సనల్గా కలవాలి అనుకుంటే కాల్ చేయండి. తప్పకుండా రండి, కలవండి, తప్పకుండా విడుదల పొంది వెళ్ళండి. అలాగే మరి మందిరం దేవుని నామ మహిమ నిమిత్తమైన నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 2 సంవత్సరాలుగా ఇంచుమించు ఆగిపోయిన మందిరం మళ్ళీ ఆ పునాదిని ఇంకా పెంచడానికి మళ్ళీ నిర్మాణం మళ్ళీ ప్రారంభించబడింది. దయచేసి దేవుని కొరకు బ్రతకాలి అనుకునేవారు, దేవుని కొరకు ఏదైనా చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఈ మందిర నిర్మాణంలో పాలు పంపులు పొందండి. తప్పకుండా మీ సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో ఎవరైతే పాల్గొంటారో వారు బహుగా దీవించబడబోతున్నారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన, విడుదల ప్రార్థన మన హైదరాబాద్ నగరంలో ఉప్పల్ బస్ స్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది. తప్పకుండా రండి, గొప్ప విడుదల పొంది వెళ్ళండి. ఆమేన్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఉప్పల్లో జరుగుతుంది. తప్పకుండా పాల్గొనండి, అద్భుతాలు చూడండి. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా? భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా? అయితే రండి, అద్భుతమైన విడుదల పొందండి. శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది. ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9849130812 9849130812. వివరములకు సంప్రదించండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు 2-4-71/A హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ కమాన్ లోపల హైదరాబాద్ 5,39,000. మా ఫోన్ నెంబర్ 9849130812.